అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. నేను ఇది బ్రౌన్ రైస్తో చేశాను. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా, ఎక్కడ పిల్లలు పల్లీలు ఏరే వాళ్ళ కోసమని పల్లీలు ఏరుకోకుండా లెమన్ రైస్ తినే విధంగా. ముందుగా అయితే నేను నైట్ ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని తీసుకున్నా. దీంట్లో పులుపుకి సరిపోయినంత లెమన్ జ్యూస్ వేసి రైస్కి బాగా కలిపి ఉంచుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి ఇది మొత్తం రైస్కి కలిసేలాగా కలుపుకొని ఒక పావు గంట అయితే పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే వైట్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్ చాలా బాగుంటుంది టేస్టు. ముందుగా బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అలానే కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా అయితే పట్టుకోవాలి. వీటిల్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది. ఇందుట్లో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందుట్లోనే 2 పచ్చిమిరకాయలు అయితే వేసుకోండి, కారానికి సరిపోయినంత. నేనైతే ఒకటే వేస్తున్నా. ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకున్న పల్లీల పౌడర్ అయితే ఇందుట్లో వేసి 1 నిమిషం అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇందుట్లోనే కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం నిమ్మకాయ రసం కలిపి పెట్టుకున్న రైస్ని అయితే ఇందుట్లో వేసి ఇది మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా పొడి వేస్తే పిల్లలు కూడా తినేస్తారు. పల్లీలు తీసి పక్కన పెట్టే ఛాన్సే ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకైతే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కరివేపాకు తీయటం కానీ పల్లీలు తీయటం కానీ పిల్లలు ఏమీ చేయరు. మొత్తం రైస్లో కలిసిపోయింది.